ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, దేశ ప్రేమికులందరూ కూడా అందరికీ అత్యంత బాధాకరమైనటువంటి రోజు ఇది. దేశ ఔన్నత్యం కోసం, సమగ్రత, సమైక్యత కోసం ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా భారతదేశాన్ని ముందు తీసుకొని పోవడం కోసం పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు దుష్ట శక్తుల చేతుల్లో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రదారుల చేతుల్లో బలైపోయినటువంటి రోజు. వారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ దేశం అంతా కూడా ఆయన మార్గంలో యువత, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయన మార్గంలో నడవాలని, ఆయన చెప్పిన ఆలోచనలు ముందు తీసుకొని పోతూ దేశ భవిష్యత్తు కోసం వారు తీసుకొచ్చిన టెక్నాలజీ మిషన్స్ కానీ, లేకపోతే యువ నాయకత్వం దేశానికి, ప్రజాస్వామ్య దేశానికి బలంగా ఉండటానికి వాళ్ళని భాగస్వాములు చేయటం కోసం 18 ఏళ్లకే ఓటు హక్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ, కమ్యూనికేషన్ రంగంలో వారు ముందు చూపుతూ వేసినటువంటి పునాదులు కానీ, కంప్యూటరైజేషన్ ఈ దేశానికి అందించి ప్రపంచ దేశాలతో పోటీ పడటమే కాకుండా అగ్రగామి స్థానంలో నిలబెట్టడం కోసం వారు చేసిన ప్రయత్నాన్ని కానీ మనం అందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈ దేశ సమగ్రతని, సమైక్యతని కాపాడుకుంటూ ఈ దేశ విభజన కోసం అనేక రకాలైనటువంటి కారణాలతో సమాజాన్ని విభజించేటువంటి శక్తుల మేరకు ఈ దేశ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ కార్యాలయాల్లో, మిగతా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, కార్యకర్తలు, అట్లాగే రాజీవ్ గాంధీ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వారు ఆశించిన మేరకు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు టెక్నాలజీని విరివిగా వాడుకునే దిశలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు పోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. కంప్యూటరైజేషన్ కానీ, కమ్యూనికేషన్ రంగంలో వచ్చినటువంటి విధానపరమైన మార్పులు కానీ, రాష్ట్ర పాలనలో అవసరాల కోసం ప్రతి సందర్భంలో వాటన్నిటిని వినియోగించుకుంటూ ప్రజా అవసరాలు తీర్చడం కోసం పెద్ద ఎత్తున ముందుకు పోతుందని, వారు చూపినటువంటి మార్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గతంలో పంటలు పండినప్పుడు ఆ పండినటువంటి పంటలు అకాల వర్షాలతో దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమవుతున్నప్పుడు అటువంటి సమాచారాన్ని ముందుగానే సేకరించి స్థానికంగా ఉన్నటువంటి ప్యాడీ పర్చేజ్ సెంటర్స్ సంబంధించినటువంటి ఆయా అధికారులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని, వర్షం పడేటువంటి సమాచారాన్ని, ఏ ఏరియాలో లోకలైజ్డ్గా కూడా ఏ ప్రాంతంలో ఏ రోజు పడుతుంది అనేటువంటి సమాచారాన్ని కూడా
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విరివిగా వాడుకుంటూ ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కూడా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని నెట్వర్క్ని ఉపయోగంలో పెట్టుకుందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.